జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు మరియు పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 2వ స్థానం అధిపతి అయిన సూర్యుడు మీకు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. కుటుంబ సభ్యుల నుంచి ధనం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. శుక్రుడు నీచబడి ఉన్నారు కన్యా రాశిలో. మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది లవర్స్కి మాత్రం. ఈ వారం అనేది లలితా శాస్త్రం పాలన చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమ స్థానాధిపతి అయిన శని అష్టమ స్థానంలో ఉన్నారు. అష్ట కష్టాలంటూ చూస్తారు. ముఖ్యంగా హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ఈ వారంలో దశమాధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి, మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. గురువు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మనీ పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. ఎవరికైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. వీసా అంటే క్లియర్ చేయగలుగుతారు. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.